అక్కినేని నాగార్జున కెరీర్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రాలలో బంగారాజు ఒకటి. గతంలో తీసిన సోగ్గాడి చిన్నిడాయన చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన బంగారాజు కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో నాగార్జున డ్యూయల్ రోల్ పోషించగా నాగ చైతన్య కూడా మరో హీరోగా అదరగొట్టాడు. దాంతో ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఇక బంగారాజుని ఒక సిరీస్ గా అనేక పార్ట్స్ గా తీస్తామని ఇదివరకే నాగార్జున గారు చెప్పారు. ఇప్పుడు బంగారాజు టోని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బంగారాజు సీక్వెల్ కథను సిద్ధం చేసినట్టుగా సమాచారం. ఇక ఈ సీక్వెల్లో బంగారాజులో నాగార్జునతో పాటు అఖిల్ కూడా మరో హీరోగా నటిస్తానని తెలుస్తున్నది. చిన్న బంగారాజు పాత్రలో సీక్వెల్లో అఖిల్ నటించబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు అఖిల్ కెరీర్లో ఒక పెద్ద హిట్ కూడా పడలేదు. అందుకే నాగార్జున బంగారాజు సీక్వెల్తో అఖిల్ కెరీర్లో సూపర్ హిట్ను ఇవ్వాలని భావించారట. అందుకే అఖిల్ క్యారెక్టర్ అద్భుతంగా ఉండేలా డిజైన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఈ చిత్రం త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేసేలా నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. ఇక చిన్న బంగారాజుగా అఖిల్ పాత్ర సినిమాకు హైలైట్ అయ్యే విధంగా ఉంటుందట. ఇక మరోసారి నాగార్జున గారు బంగారాజు పాత్రలో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈసారి డివోషనల్ కంటెంట్ ఎక్కువ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల కాలంలో తెలుగులో డివోషనల్ కంటెంట్ తో వచ్చిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అఖండ, కార్తికేయ 2, కల్కి, హనుమాన్ లాంటి చిత్రాలు డివోషనల్ కంటెంట్ తో సౌత్ ఆడియన్స్ నే కాకుండా నార్త్ ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో పాన్ ఇండియా స్థాయిలో 100 కోట్ల కలెక్షన్స్ చేసి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక బంగారాజులో కూడా డివోషనల్ కంటెంట్ ఉండడానికి అవకాశం ఉంది. ఈ మూవీలో మహాశివుడు టెంపుల్ గురించి కథ సాగుతూ ఉంటుంది. గత 2 పార్ట్స్ కేవలం గుడి గురించి మాత్రమే చూపించారు, కానీ దాన్ని డివోషనల్ మూడ్ లో చూపించలేదు. కానీ బంగారాజు సీక్వెల్ లో మాత్రం శివుడి మీద డివోషనల్ కంటెంట్ సినిమాకే హైలైట్ అయ్యేలా విజువల్ వండర్ గా తీయడానికి రెడీ అవుతున్నారట. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నాగార్జున నిర్మిస్తున్నారు. త్వరగానే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ పాత్ర కొనసాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అఖిల్ కి జోడీగా ఒక యువ అందాల బాబును తీసుకుంటున్నారని సమాచారం. ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించబోతున్నట్టుగా ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అఖిల్ని ఫ్యాన్స్ కూడా బంగారాజు త్వరగా ఆడియన్స్ ముందుకు రావాలని కోరుకుంటున్నారు. ఈ చిత్రంతో అటు నాగార్జున ఇటు అఖిల్ కి పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ పడుతుందా లేదా అనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.